ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశం శంకర్రావు జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు నర్సరావుపేటలో బ్లైండ్ స్కూల్ అంధ విద్యార్థుల పాఠశాల నందు నర్సరావుపేట స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ముఖ్య అతిథిగా పాల్గొని జన్మదిన కేక్ ని కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవిందబాబు మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశం శంకర్రావు రాష్ట్రమంతటా బీసీ సమస్యలపై పనిచేస్తున్నారని, అనేక ఉద్యమాల ద్వారా బీసీల అభివృద్ధిని కృషి చేసినారని మరియు ముఖ్యంగా 2024 ఎన్నికల్లో కూటమికి మద్దతుగా రాష్ట్రమంతటా తిరిగి బీసీ సంక్షేమ సంఘం ద్వారా కూటమి ప్రభుత్వం ఏర్పడే దిశగా కృషి చేశారని వారికి అరవిందబాబు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ కేశం శంకర్రావు గారి జన్మదిన వేడుకల్లో భాగంగా రాష్ట్రమంతా జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గ అధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు మా అన్నగారు డాక్టర్ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో అంధ విద్యార్థుల పాఠశాలలో జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మరి మొట్టమొదటిసారిగా మా బీసీల ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు రావడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అలాగనే బీసీ సంక్షేమ సంఘం తరఫున బీసీల తరఫున మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు అంశాలు శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాని మీద వారు కూడా సానుకూలంగా స్పందించారు. అలాగనే పల్నాడు రోడ్లో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం మరి అక్కడ ఆ విగ్రహ దాత కూడా మరి డాక్టర్ గారుగా ఉన్నప్పుడు, రాజకీయాలకు అతీతంగా ఉన్నప్పుడు ఆ విగ్రహాన్ని పెట్టించిన ఘనత డాక్టర్ అరవింద్ బాబు గారిది. మరి ఆయన సమక్షంలోనే ఆయన పూలే గారి భార్య అయినటువంటి సావిత్రి పూలే గారి విగ్రహానికి కూడా మరి ఆయన ఆధ్వర్యంలో పల్నాడు సెంటర్లో నిర్మించుకోవాలని మేము అడిగాం. సానుకూలంగా స్పందించారు. అలాగనే బీసీ కమ్యూనిటీ హాలు గత ప్రభుత్వాలు మరి గుంతలు తీసి పెద్ద పెద్ద గ్రాఫిక్ చూపించినటువంటి పరిస్థితి. ఆ బీసీ భవనాన్ని కూడా మరి మా అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో నిర్మాణం పూర్తి చేసుకోవాలని చెప్పేసి కూడా ఆయన్ని మేము అడిగాము. దానికి కూడా సానుకూలంగా స్పందించాడు. ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మరి 70 సంవత్సరాలు అయినా కూడా ఈ నర్సరావుపేట నియోజకవర్గంలో అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు. మరి మా తండ్రుల కాలంలో మేము ఒక బీసీ ఎమ్మెల్యేని చూడలేకపోయాం, మా తాతల కాలంలో మేము చూడలేకపోయాం. మా హయాంలో మరి ఈరోజు ఒక బీసీ ఎమ్మెల్యేని చూడటం బీసీలందరూ కూడా గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు మరి నర్సరావుపేట రాజకీయ చరిత్ర మార్చినటువంటి సందర్భం మరి అరవింద్ బాబు గారి ద్వారా ఈ రాష్ట్రానికి దక్కింది. అలాగనే బీసీలతో పాటు నియోజకవర్గంలో ఉన్న అన్ని కులాలు అరవింద్ బాబు గారిని అభిమానించి ఆయన్ని ఒక ఎమ్మెల్యేగా చేశారు. ఈ మా బీసీ సంక్షేమ సంఘం తరఫున నియోజకవర్గంలో ఉండబడే అన్ని కుల సామాజిక వర్గాలు కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఓకేనా? ఒక నిమిషం. ఓకే ఓకే సార్. వాళ్ళందరూ కూడా సంతోషిద్దాము. మన ప్రముఖ బీసీ నాయకులు, రాష్ట్ర నాయకులు కేశం శంకర్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ బీసీ నాయకులు కానీ ఎస్టీ బీసీ కాపు నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి కేశం శంకర్ గారి జన్మదినోత్సవాన్ని చాలా సంతోషంగా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే శంకర్రావు గారు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. మరి పోయినసారి ఎలక్షన్స్లో ఎక్కడైతే బీసీలు పోటీ చేశారో వాళ్ళకి అండగా ఉండి వారిని గెలిపించడానికి పూర్తిగా ప్రయత్నం చేసిన కేశం శంకర్రావు గారికి మేము అందరం కూడా రుణపడి ఉంటాము. అదేవిధంగా రాబోయే కాలంలో మరి పట్టణంలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మించడానికి నా వంతు నేను అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా జ్యోతిరావు పూలే విగ్రహం కానీ సావిత్రిబాయి పూలే విగ్రహం కానీ ఇద్దరు రెండింటిని కూడా ఒకే చోట పెట్టి వారికి గౌరవిస్తూ రేపు రాబోయే కాలంలో కేశం శంకర్రావు గారి చేత ఆ విగ్రహాన్ని ఓపెన్ చేయించడానికి వారిని అనుమతి కోరుతూ ఉన్నాము. మరి ఇటువంటి ఘనకార్యాలు చేస్తున్న శంకర్రావు గారి జన్మదినోత్సవం చేసుకోవడం అనేది మరి నర్సరావుపేట ఎమ్మెల్యేగా నాకు చాలా అదృష్టంగా భావిస్తూ మరి ఇక్కడున్న మన నాయకులందరూ కూడా పార్టీకి అండగా ఉన్నారు. ఎక్కడైతే బీసీ నాయకులు పోటీ చేస్తారో వాళ్ళకి అండగా ఉండి వాళ్ళు గెలిపించాలి అనే స్లోగన్తో వాళ్ళందరూ కూడా 5 ఏళ్ళు కష్టపడి పనిచేశారు.
అదేవిధంగా నేను వారి రుణం నేను ఎప్పుడు కూడా తీర్చుకోలేని రుణం, తప్పనిసరిగా వారికి అండగా ఉంటానని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తాను.